మెడికో ప్రియాంక కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నేరస్తులకు కఠిన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం చేతులు దులుపుకోవడం సరికాదని, 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని, 3వ తేదీన సంఘటన జరిగితే 6వ తేదీ వరకు ఎందుకు బయటికి రాకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికో ప్రియాంక మరణం చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అసలు ఆ 2 నిందితులపై హత్య కేసు నమోదు చేశారో లేదో ఎస్పీ తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడవరపు భద్రం దొర, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, సింధియా రాణి, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, బరే సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, నిల్లా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఏదో జరిగిందని అంటున్నప్పుడు మీరు అక్కడ కానిస్టేబుల్ పెట్టాలా లేదా? అంటే ఆ అమ్మాయి వైద్య విషయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేశారు, అంతేగా తెలియజేస్తుంది. సరే, దానికి సంబంధించి మా రెడ్డి గారు అయితే విపులంగా మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ సంఘటనపై మీరు దర్యాప్తు చేయాలని అనుకుంటే ముందు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీయండి. సీసీ కెమెరాలు ఉంటాయి, మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. సమగ్రమైన దర్యాప్తు చేయండి, నిందితులను శిక్షించండి. అంతేకాని ఇవాళ ప్రభుత్వానికి మద్దతు వచ్చే సంఘటన జరిగితే మీరు పట్టించుకోకుండా దాన్ని ఎవరి మీద నెపం వేసేద్దాం, తోసేద్దాం అనే ఆలోచన మంచిది కాదు. దాన్ని సంస్కరించుకోండి. అలాగే ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి ఏదో చేతులు దులిపేసుకున్నట్టుగా ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా పార్టీ తరఫున ఆ అమ్మాయికి 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీరు దీనిపైన సరైన సమగ్రమైన దర్యాప్తు చేయండి. అంతేగాని వారి మీద వీరి మీద ఈ నెపం నెట్టేయాలనే ఆలోచన అయితే మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బాందీ షాపులు పక్కన పెట్టిన బార్లు రద్దు చేయకపోతే మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మాత్రం నేను నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తాగినోడు కాదు, ఆ తాగిన బ్యాచ్ మొత్తం వెళ్ళి ఎవడొకటి మీద పడుతున్నారో ఎవడి మీద పడతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణం కూడా దీని మీద చేయండి. అలాగే ఈ అమ్మాయికి మరి ఎంత ఇచ్చినా తీరదు. ఎందుకంటే వాళ్ళ 10-15 కుటుంబాల్లో అమ్మాయి ఒకతే ఎంబీబీఎస్ చదువుకుంది, ఎవరు చదువుకోలేదండి పాపం. ఈ అమ్మాయికి మరి తండ్రి బాధ వర్ణతాతు. ఒక డాక్టర్ని చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు, అందులో డబ్బు లేని పరిస్థితి. అతనికి 2 ఎకరాలు ఉందంటే ఆస్తి, అయినా అమ్మి ఆడపిల్లలు చదివిస్తున్నాడు. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా సోదరుడు చెప్పినట్టు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీలు ఏమి వద్దు. ఎస్పీ గారు మీరు ఇప్పటికైనా మీ మీద చాలా వచ్చేసినాయి. మీకు అండర్లో ఉన్న డిఎస్పీలు తప్పు చేసినా మీరు చేసినట్టే బాధ్యత వహించాలి. మీరు తక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే కారుతో గుద్దారో వాళ్ళిద్దరి మీద మీరు మర్డర్ కేసు పెట్టారా లేదా అనే విషయం ఎఫ్ఐఆర్ కాగితం ప్రెస్కి రిలీజ్ చేయండి. మర్డర్ పెట్టారా లేదా, ఏ సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టారా అనేది కూడా చాలా విపులంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని ప్రెస్ అందరికీ తెలియజేయాలి.